కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న సీతారాముల కళ్యాణోత్సవం వివాదాలకు వేదికైంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ పవిత్ర వేడుకకు హాజరు కావడంపై భక్తులు మరియు విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తనపై వస్తున్న ఆరోపణలతో పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు వెలువెత్తున్నా ఆయన ఏమాత్రం లెక్క చేయకుండా చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడంపై భక్తులు పెదవిరుస్తున్నారు. తిరుమలలోనే కాకుండా నేడు ఒంటిమిట్టలో కూడా చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రికి బీఆర్ నాయుడు స్వాగతం పలికారు. నైతిక బాధ్యత వహించి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని సోషల్ మీడియాలో మరియు భక్తుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. చైర్మన్ ప్రభుత్వ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తున్నాయి. పవిత్రమైన సీతారాముల కళ్యాణ ఘట్టంలో ఎలాంటి వివాదాస్పద వ్యక్తులు పాల్గొనడం ఆలయ పవిత్రతకు భంగం కలిగించవేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.